Hello viewers, welcome back to our channel. I am Gayatri Arpirala. Please do like, share, subscribe to my channel. ఇప్పటి వరకు ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇవాళ మనము ఎకానమీ గురించి చెప్పుకుందాము, బిజినెస్ ఎకనామిక్స్ గురించి చెప్పుకుందాము. వెల్కమ్ టు అవర్ టాపిక్. లెట్స్ గో టు అవర్ టాపిక్. మైక్రో ఎకనామిక్స్ అనేది ఏంటిది? స్టడీ ఆఫ్ ఎకానమీ. స్టడీ ఆఫ్ ఎకానమీ గోస్ టు స్టడీ ద బిహేవియర్ ఆఫ్ పీపుల్. అసలు స్టడీ ద బిహేవియర్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి? ఇన్కమ్ నుంచి గూడ్స్ ఆల్టర్నేటివ్ యూజెస్, హై సాటిస్ఫాక్షన్. ఇక్కడ ఏంటి? మన ఇన్కమ్ని బట్టి మనకి గూడ్స్ ఎట్లాంటివి. ఇప్పుడు మన ఇన్కమ్ ఒక 20,000, మనము ట్రావెల్ చేయడానికి కార్ కొనాలనుకున్నాం. దాని ఆల్టర్నేటివ్ ఏంటి? కార్ బదులు మనము బైక్ తీసుకుందాం. అంటే మనకి అవసరం ఏంటి? ఫస్ట్ ఆ అవసరానికి మనకి ఏం కావాలనుకుంటున్నాము, మన దగ్గరున్న బడ్జెట్ని బట్టి మనం ఏది తీసుకుంటాము అనేది ఆల్టర్నేటివ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఎట్లాగంటే ఒక 2 BHK ఫ్లాట్ కొందాం అనుకున్నాం. మన దగ్గర ఉన్న నీడ్ ఏంటి అంటే ఎంతవరకు మన అమౌంట్ ఉందో దానికి తగ్గట్టు సింగిల్ BHK అయినా అడ్జస్ట్ అవుతాం. అట్లాగే హై సాటిస్ఫాక్షన్, మనకి అవసరం తీరిపోయింది కదా. లేకపోతే మనకి షాపింగ్ మాల్స్లో 20,000 శారీస్ ఉంటాయి, 2,000 శారీస్ ఉంటాయి, 200 శారీస్ ఉంటాయి. మనకి ఉన్న బడ్జెట్ని బట్టి, మనకున్న ఇన్కమ్ని బట్టి మనకి నచ్చిన మన దగ్గర ఉన్న అమౌంట్తో మన దగ్గర ఉన్న రిసోర్సెస్తో ఏవైతే ఉన్న వాటిలో బెస్ట్ తీసుకొని సాటిస్ఫై అవుతాం. హై సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఎకనామిక్స్ అంటే ఏంటి? ఎకనామిక్స్ ఈజ్ ఏ వర్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్. ఎకనామిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి డెరైవ్ చేశారంటే గ్రీక్ నుంచి. అసలు ఏ వర్డ్ అంటే ఓకనామియా. ఓకనామియా అంటే ఏంటి? అసలు హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ టు అండర్స్టాండ్ ద వర్డ్ బిజినెస్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ ఏంటో తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ బిజినెస్ ఎకనామిక్స్ ఏంటో తెలుసుకుందాం. క్లియర్లీ నీడ్ టు ఎగ్జామిన్ దోస్ 2 words, దట్ ఈస్ బిజినెస్ అండ్ అనదర్ వర్డ్ ఎకనామిక్స్. అసలు బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ ఎకనామిక్స్ 2 words అని తెలుస్తుంది. బిజినెస్ ఏంటి? ద వర్డ్ బిజినెస్ ఇన్ ఇట్స్ లిటరల్ సెన్స్ మీన్స్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ బిజీ. అంటే బిజినెస్ అనేది ఆ స్టేట్ ఆఫ్ బిజీగా ఉండడాన్ని బిజినెస్ అంటారు. అయితే ఇన్ ఎకనామిక్ సెన్స్ మామూలుగా బిజినెస్ అనేది అట్లా అనుకున్నాం కదా. ఇప్పుడు ఎకనామిక్ సెన్స్లో ఏంటి అంటే ద వర్డ్ బిజినెస్ మీన్స్ హ్యూమన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్ ఆఫ్ గూడ్స్, పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ప్రాసెసింగ్. అంటే ఎకనామిక్ సెన్స్లో బిజీనెస్ అంటే బిజీగా ఉండటం బిజినెస్ అని ఇందాక అన్నాం కదా. ఎకనామిక్ సెన్స్లో ఆ వర్డ్ బిజినెస్ అంటే హ్యూమన్ యాక్టివిటీస్. ఒక హ్యూమన్ యాక్టివిటీస్ దేనికి, ఏ ఆబ్జెక్టివ్తో ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి ఒక హ్యూమన్ ఏ యాక్టివిటీస్ అయితే చేస్తారు. ఎట్లాంటివి బిజినెసెస్ అంటే ప్రొడక్షన్ కానీ, పర్చేసింగ్ ఆఫ్ గూడ్స్ కానీ, ప్రాసెసింగ్ ఆఫ్ గూడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాసెసెస్ బిజినెస్ అని ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. దస్ ద బిజినెస్ రిప్రజెంట్స్ అన్ ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ బై అన్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ టు అర్న్ ప్రాఫిట్. కన్క్లూషన్ ఏంటి? బిజినెస్ అంటే బిజినెస్ రిప్రజెంట్ ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ బై అన్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఒక ఇండివిజువల్ కానీ, ఒక పర్సన్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటే షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, అందరూ కలిసి కానీ ఒకే ఒక మోటోతో అంటే టు అర్న్ ప్రాఫిట్ అనే మోటోతో చేసేదే బిజినెస్. ఎవరైనా కానీ ప్రాఫిట్ కోసమే కదా చేస్తారు, లాస్ రావాలని ఎవరు చేయరు కదా. సో ఆ ప్రాఫిట్ అనే మోటోతో ఎవరైతే ఒక బిజినెస్ చేస్తారో అది బిజినెస్. ఎకనామిక్స్ అంటే ఏంటి? ఎకనామిక్స్ ఈజ్ కన్సర్న్ ద ఎకనామిక్ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ ఐడెంటిఫికేషన్, డిస్క్రిప్షన్, ఎక్స్ప్లెనేషన్ అండ్ సొల్యూషన్ ఇఫ్ పాసిబుల్. అంటే ఎకనామిక్స్ అంటే ఏంటి?
ఒక ఎకనామిక్ ప్రాబ్లమ్ అది ఐడెంటిఫై చేయటం, దాన్ని డిస్క్రైబ్ చేయడం, అంటే అది అసలు ఎందుకు వచ్చింది అనేది ఈ రీసెర్చ్ చేయటం అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, దానికి అంటూ ఒక సొల్యూషన్ కనిపెట్టడం, పాసిబుల్ అయితే ఒక సొల్యూషన్ అనేది చూడటం, అది ఎకనామిక్స్. అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్ ఇదే ప్రాబ్లమ్ ఆఫ్ చాయిస్ అండ్ వాల్యూషన్, అంటే చాయిస్కి వాల్యూషన్కి మధ్య ఉంటుందన్నమాట ఎకనామిక్ ప్రాబ్లం. నెక్స్ట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ చాయిస్ అరైజెస్ బికాస్ లిమిటెడ్ మీన్స్, అంటే మనకి రిసోర్సెస్ లిమిటెడ్గా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఆఫ్ చాయిసెస్ అనేది రైజ్ అవుతాయి. విత్ ఆల్టర్నేటివ్ యూజ్ ఆర్ టు బి సాటిస్ఫై ఎండ్స్, అంటే మనకి ఉన్న రిసోర్స్ని బట్టి మనము మన నీడ్స్ ఏమైతే ఉంటాయో వాంట్స్ వాటిని రీచ్ అవుతాం. అండ్ విచ్ ఆర్ అన్లిమిటెడ్, వాంట్స్ అనేది అన్లిమిటెడ్ అండ్ ఆఫ్ వేరింగ్ డిగ్రీ ఆఫ్ ఇంపార్టెన్స్, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, దానికి తగ్గట్టు మన వాంట్స్ని ఉన్న రిసోర్సెస్తో మేనేజ్ చేసుకోవడమే ఎకనామిక్స్. ద క్వశ్చన్ ఆఫ్ చాయిస్ అరైజెస్ యాజ్ అండ్ వెన్ మీన్స్ ఆర్ అడ్జస్టెడ్ టు ఎండ్స్, అంటే ఒక క్వశ్చన్ ఆఫ్ చాయిస్ అనేది మన దగ్గర ఉన్న మీన్స్తో ఆ ఎండ్స్ని రీచ్ అవ్వడం అనమాట. హ్యూమన్ వాంట్స్ హ్యావ్ టూ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్, ఒకటి అన్లిమిటెడ్ వాంట్స్, సెకండ్ ఇస్ డిఫరెంట్ ప్రయారిటీస్. అంటే ఇందులో ఏంటంటే లిమిటెడ్ నీడ్స్, మీన్స్ కెన్ బి పుట్ టు ఆల్టర్నేటివ్ యూజెస్ అట్లాగా. నెక్స్ట్ thus economic problem is essentially a problem of choice making or decision making problem, అంటే చాయిస్ మేకింగ్ కానీ ఒక డెసిషన్ తీసుకోవడం కానీ ఎకనామిక్ ప్రాబ్లంలో ఉంటుంది. బిజినెస్ ఎకనామిక్స్ విచ్ ఈజ్ అప్లైడ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, ఇట్ సర్వ్స్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ట్రెడిషనల్ థియరీ అండ్ బిజినెస్ ప్రాక్టీసెస్. ఈ బిజినెస్ ఎకనామిక్స్ అనేది ఏంటంటే ఈ డెసిషన్ ఎక్కడైతే బిజినెస్లో డెసిషన్ తీసుకోవాలో అక్కడ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ని బిజినెస్ ఎకనామిక్స్ అనేది ఫిల్ చేస్తుంది. ట్రెడిషనల్ థియరీ అండ్ బిజినెస్ ప్రాక్టీసెస్ని కలుపుతుంది అనమాట. దట్ బిజినెస్ ఎకనామిక్స్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, టెక్నిక్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్ టు సాల్వ్ ద మేనేజరియల్ ప్రాబ్లమ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజ్. సో ఇదండి బిజినెస్ ఎకనామిక్స్ అంటే అంటే ఈ యొక్క బిజినెస్ ఎంటర్ప్రైజ్లో ఒక ప్రాబ్లం అంటే ప్రాబ్లం అని కాదండి, ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి ఇది ఎట్లా ఒక డెసిషన్ మేకింగ్ చేయాలనేది ఒక ప్రిన్సిపల్స్, టెక్నిక్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది ఏదైతే బిజినెస్కి సంబంధించిన డెసిషన్ మేకింగ్కి అవసరం అవుతాయో వాటికంటూ కొన్ని పద్ధతులు అవన్నీ ఈ బిజినెస్ ఎకనామిక్స్లో ఉంటాయి. డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ అంటే దీనికి కూడా ఎవరొకళ్ళు డెఫినేషన్స్ ఇచ్చుంటారు కదా, కొన్ని డెఫినేషన్స్ చూద్దాం. బిజినెస్ ఎకనామిక్స్ కన్సిస్ట్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ దోస్ ఎకనామిక్ మోడల్స్ థాట్ టు అనలైజ్ ద చేంజింగ్ బిజినెస్ సొల్యూషన్. ఇది ఎవరు ఇచ్చారండి? మెక్నైర్ అండ్ మెరియం. బిజినెస్ ఎకనామిక్స్ అంటే యూజ్ ఆఫ్ దోస్ ఎకనామిక్ మోడల్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని అనలైజ్ చేసుకొని మన బిజినెస్కి ఒక సొల్యూషన్ అనేది తెచ్చుకోవడం. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. బిజినెస్ ఎకనామిక్స్ మే బి డిఫైన్డ్ యాజ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎకనామిక్ థియరీ విత్ బిజినెస్ ప్రాక్టీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అండ్ ఫార్వర్డ్ ప్లానింగ్ బై మేనేజ్మెంట్. ఇది ఎవరండి? స్పెన్సర్ అండ్ సీగల్మ్యాన్. బిజినెస్ ఎకనామిక్స్ అనేది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎకనామిక్ థియరీని ఇంటిగ్రేట్ చేస్తూ మన బిజినెస్ని ఎట్లా ఫెసిలిటేట్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకుంటూ ఒక మంచి డెసిషన్ తీసుకుంటూ ఒక అంటే నెక్స్ట్ స్టెప్ మన మేనేజ్మెంట్ అనేది ఉండేలాగా ఉంటుంది అని డిఫైన్ చేశారండి. ద పర్పస్ నెక్స్ట్ చూస్తే ద పర్పస్ ఆఫ్ మేనేజరల్ ఎకనామిక్స్ ఈజ్ టు షో హౌ ఎకనామిక్ అనాలిసిస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఫార్ములేటింగ్ బిజినెస్ పాలసీస్. ఈ జాయల్ డీన్ ఇచ్చాడండి. ద పర్పస్ ఆఫ్ మేనేజరల్ ఎకనామిక్స్ అనేది ఏం చూపిస్తుందంటే ఫార్ములేటింగ్ బిజినెస్ పాలసీస్ అనేది ఫార్ములేట్ చేయడానికి ఎలాగనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. బిజినెస్ ఎకనామిక్స్ ఇంక్లూడ్ దట్ పోర్షన్ ఆఫ్ ఎకనామిక్స్ నోన్ యాజ్ ద థియరీ ఆఫ్ ద ఫర్మ్.
A body of theory which can be of considerable assistance to the businessman in his decision making. నార్మన్ ఎఫ్ డఫ్టీ అనే ఆయన ఇచ్చాడండి. అంటే ఈ బిజినెస్ ఎకనామిక్స్ ఇంక్లూడ్స్ పోర్షన్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ బిజినెస్ ఎకనామిక్స్లో ఎకనామిక్స్ కూడా పోర్షన్ ఉంటుంది. ఇందులో ఏం చెప్తారంటే థియరీ ఆఫ్ ద ఫర్మ్, ఒక బాడీ ఆఫ్ థియరీ అంటే ఎక్కడైతే మనకి బిజినెస్ మ్యాన్కి ఎకానమీ యూజ్ అవుతుందో అది ఈ బిజినెస్ ఎకనామిక్స్లో ఉంటుంది అని చెప్పారండి. నెక్స్ట్ బేట్స్ అండ్ పార్కిన్సన్ ఏం చెప్పారంటే బిజినెస్ ఎకనామిక్స్ ఇస్ ఎ స్టడీ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ఫర్మ్ ఇన్ థియరీ అండ్ ప్రాక్టీస్. బిజినెస్ ఫర్మ్ ఎకనామిక్స్ అనేది ఒక స్టడీ ఆఫ్ బిహేవియర్, అంటే ఒక ఫర్మ్ ఒక థియరీ గురించి, ఆ థియరీ అండ్ ప్రాక్టీస్, ఆ ఫర్మ్ ఎట్లా ఉండాలి, మంచి డెసిషన్ తీసుకోవడానికి ఏమైతే అవసరం అవుతాయో అది బిజినెస్ ఎకనామిక్స్లో ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ అసలు మేనేజరల్ ఎకనామిక్స్ అనేది ఏంటి అనేది చూద్దాం. మేనేజరల్ ఎకనామిక్స్ ఇది ఎకనామిక్స్ అప్లైడ్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఇప్పటి వరకు చెప్పుకున్నది డెసిషన్ మేకింగ్లో ఈ బిజినెస్ ఎకనామిక్స్ అనేది కీ రోల్. ఇట్ ఈజ్ ఎ స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్, అది కూడా చెప్పుకున్నాం. ఇట్ ఈజ్ ఎ పోర్షన్ అని ఇందాక ఒక ఆయన డిఫైన్ చేశారు. బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ థియరీ అండ్ మేనేజరల్ ప్రాక్టీస్, అది కూడా చెప్పుకున్నాం. ఈ ట్రెడిషనల్ మెథడ్కి బిజినెస్ ప్రాక్టీస్కి గ్యాప్ ఫిల్ చేస్తుంది అని. నెక్స్ట్ ఇది చెప్పింది ఎవరు? ఇవన్నీ కలిపి హెయిన్స్ మేట్ అండ్ పాల్ చెప్పారు. ఇది వీటన్నిటి మీద ఒక కంక్లూజన్కి వద్దాము. ఇట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్. It integrates economic theory and business practices. It facilitates decision making, planning and management. Fourth, it can be applied in changing complex business situations. It is economic modeling applied to changing business environment. Fifth, it provides a link between traditional economics and decision sciences for managerial decision making. ఇప్పటి వరకు మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ ఇక్కడ కంక్లూషన్ లాగా ఇచ్చారండి. ఇన్ షార్ట్ బిజినెస్ ఎకనామిక్స్ అనేది ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఇట్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ ఎకనామిక్ సైన్సెస్, లాజిక్ అండ్ మెథడాలజీ విచ్ ఆర్ జనరల్లీ అప్లైడ్ టు సీక్ సొల్యూషన్ టు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఈ బిజినెస్ ఎకనామిక్స్ని క్లియర్గా చెప్పడం అంటే ఒక స్టడీ ఆఫ్ ఎకనామిక్ థియరీస్. ఆ ఎకనామిక్ థియరీస్ ఏంటి? ఒక బిజినెస్కి సంబంధించిన సంబంధించిన డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆ బిజినెస్లో వచ్చే ఏవైతే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని ఏదైతే ఒక ప్రాబ్లం లాగా ఒక క్వశ్చనర్ లాగా ఉంటుందో వాటికి సొల్యూషన్స్ ఈ బిజినెస్ ఎకనామిక్స్లో ఉంటాయి. Business economics is thus constituted of that part of economic knowledge and economic theories which is used as a tool of analysis business problem for rational business. ఒక బిజినెస్లో మనం ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎట్లాంటి ప్రాబ్లంకి ఎట్లా సొల్యూషన్ తీసుకోవాలని బిజినెస్ ఎకనామిక్స్లో మనకి తెలుస్తుంది. అసలు క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అసలు ఈ బిజినెస్ ఎకనామిక్స్ అంటున్నాం, వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయో ఇప్పుడు చూద్దాము. అప్లైడ్ ఎకనామిక్స్ అంటే బిజినెస్ ఎకనామిక్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అప్లైడ్ ఎకనామిక్స్ అంటారు. అప్లైడ్ ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ని అప్లై చేసుకోదగ్గ, ఇప్పుడు ఒక బిజినెస్కి సంబంధించినవి ఇందులో ఏవైతే చెప్తారో అవి డైరెక్ట్ ప్రాక్టికల్గా మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. మైక్రో ఎకనామిక్స్ బిజినెస్లో ఇప్పుడు మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ 2 టైప్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి? మైక్రో అంటే స్మాల్ అని మీకు అర్థమవుతుంది కదా. మైక్రో మీన్స్ స్మాల్, అంటే మైక్రో ఎకనామిక్స్ మీన్స్ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ అబౌట్ ఏ ఆర్గనైజేషన్, ఒక్క ఆర్గనైజేషన్ గురించి, ఇన్సైడ్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ మాత్రం ఈ మైక్రో ఎకనామిక్స్లో ఆ చెప్తుంది. అసలు ఇన్ ద ఫార్మ్ అంటే ఏమొస్తాయంటే డిమాండ్ ఆఫ్ ప్రోడక్ట్స్, మనం చేయాల్సిన ప్రాసెస్, ఇవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ తీసుకుందాం అనుకున్నాం, మనకి ఈ ప్రోడక్ట్ అవసరం అవుతుందని ముందుగానే ఫోర్కాస్ట్ చేస్తారు. ఎట్లాగా? ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి రైనీ సీజన్ వస్తుంది. రైనీ సీజన్ అంటే మనం ఎక్కువ రైన్ కోట్స్ కొంటాము, వింటర్ వస్తుంది స్వెటర్స్ కొంటాము అని ముందుగానే వాళ్ళు ఆ టైంకి మనకి అక్కడ డిస్ప్లే అయిపోతుంది, ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అలాగా ఎప్పటికప్పుడు మనకి ఎట్లాంటివి అవసరం అవుతాయి అనేది
ఇప్పుడు రోడ్ సైడ్స్ చూసాము, రైనీ సీజన్ అన్నప్పుడు కోట్స్ అవన్నీ అంబ్రిల్లాస్ అక్కడంటే అక్కడ ఉంటూ ఉంటాయి. వింటర్ అని కానీ స్వెటర్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ ఇంటి ముందు వచ్చే వాళ్ళు కూడా అట్లాగే కదా. మనకి ఇప్పుడు ఈ టైంలో ఏవి యూజ్ అవుతాయో మనం వెయిట్ కోసం ఎక్కువ చూస్తామో అవి వస్తూ ఉంటాయి. అలాగా ఒక ఫామ్ దగ్గర డిమాండ్ ఏముంటుంది, ఏ ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉంటుంది, ఆ కాస్ట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఫిక్సేషన్ ఆఫ్ ద ప్రైస్ ఫిక్సేషన్ ఎట్లా చేయాలి, ప్రాఫిట్ అనేది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, క్యాపిటల్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. రిలేటెడ్ టు థియరీ ఆఫ్ ద ఫార్మ్ ఇప్పటి వరకు చెప్పుకున్నది. ఈ బిజినెస్ ఎకనామిక్స్ అనేది ఫామ్కి సంబంధించిన థియరీ ఉంటుంది. అసలు ఎట్లాంటి మార్కెట్ స్ట్రక్చర్ ఉండాలి, ఎట్లా డెసిషన్ తీసుకోవాలి, ఎట్లా ప్రైస్ అనేది ఫిక్స్ చేయాలి, ఎట్లా అవుట్పుట్ని డిటర్మైన్ చేయాలి. ఒక్కొక్క మార్కెట్ స్ట్రక్చర్ ఒక్కొక్కటి ఉంటుంది. ఎట్లాంటి మార్కెట్లో ఎట్లాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి అనేది ఈ బిజినెస్ ఎకనామిక్స్లో ఉంటుంది. నార్మేటివ్ సైన్సెస్ అంటే నార్మల్గా ఉండే సైన్సెస్. అండ్ నార్మేటివ్ సైన్సెస్ అంటే అండర్ సర్కమ్స్టాన్సెస్ it is considered with what should be done achieve the organizational goal most efficient. It explains what firm should do in order to get good results. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉందండి, అది చాలా హై ప్రైస్ పెట్టేశారు, నార్మల్ పీపుల్ కొనలేరు. ఫర్ సపోజ్ క్లాత్స్ తీసుకుందామండి, మనకి అవుట్ సైడ్ 2 lakhsతో క్లాత్స్ ఉన్నాయి, 200తో కూడా ఉన్నాయి డ్రెస్సెస్. అలాగా వేరియస్ రేట్స్తో ఉన్నాయి కదా, వేరియస్ ప్రైజెస్తో. అట్లా ఏ ప్రైజెస్కి తగ్గట్టు ఆ ప్రైజెస్కి అవి సెట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాగ్మాటిక్ అప్రోచ్ అంటే ఇట్ డస్ నాట్ డీల్ విత్ అబ్స్ట్రాక్ట్ ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ థియరీ, ఇట్ డీల్స్ విత్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ బిజినెస్ మేకింగ్. అంటే ఇదేంటి, ఎకనామిక్ థియరీ గురించి డైరెక్ట్గా ఏమి డీల్ చేయదు, బట్ బిజినెస్ మేకింగ్ గురించి డీల్ చేస్తుంది. అంటే కంప్లీట్ ఎకనామిక్స్ని అప్లై చేయము కదండి ఇందులో. బిజినెస్కి సంబంధించింది ఏదైతే ఎకనామిక్ థియరీ ఉంటుందో అదే అప్లై చేసుకుంటాం. కోఆర్డినేటింగ్ నేచర్ అంటే బిజినెస్ ఎకనామిక్స్ అనేది థియరీకి ప్రాక్టికల్కి రెండిటికి కనెక్ట్ చేస్తుంది కదా, కోఆర్డినేట్ చేస్తుంది. ఇప్పుడు థియరీ ఉన్నట్టు అక్కడ బయట ఉండదు కదా, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమేంటివి, వాటికి తగ్గ స్టెప్స్ ఏం తీసుకోవాలనేది బిజినెస్ ఎకనామిక్స్లో తెలుస్తుంది. బోత్ సీక్వెల్ అండ్ ఆర్ట్ అంటే both science and art అండి. Since business economics is used as a systematic knowledge, therefore it is a science as it studies factual situations, so it is a real science. And at the same time, as it determined ideal for the future success is a normative science as well. Business economics may also be called an art because it helps management in efficient utilization of స్కార్స్ ఎకనామిక్ రిసోర్సెస్. ఏం లేదండి, బిజినెస్ అనేది సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్. బిజినెస్ అనేది సైన్స్ అని ఎందుకు అన్నారు అంటే ఇది ఒక సిస్టమాటిక్ నాలెడ్జ్, ఫ్యాక్చువల్ సొల్యూషన్స్, రియల్ సైన్స్ అనేది ఉంటుంది. ఇది ఓన్లీ ఐడియల్గా ఉండదు కదా, ఎప్పటికప్పుడు మారిపోతుంది, కాబట్టి ఇది సైన్స్ అంటారు. ఆర్ట్ అని ఎందుకు అంటారంటే ఈ ఎఫిషియెంట్గా మనము ప్రజెంట్ చేస్తాం కదండి, ఎఫిషియెంట్గా మన రిసోర్సెస్ యూజ్ చేసుకుంటాం. సో ఇది ఆర్ట్. ఎఫిషియెంట్గా మనం యూటిలైజ్ చేసుకోవడం కూడా ఒక ఆర్టే. మనకి ఉన్న రిసోర్సెస్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర 20,000 ఉన్నాయి, మనకి అవసరాన్ని బట్టి మన వాంట్స్ని బట్టి ఏది ఇంపార్టెంటో ముందు డిసైడ్ చేసుకొని కరెక్ట్గా ఆ రిసోర్సెస్తో మనం ఇంకొంచెం ఎఫిషియెంట్గా మనం ఉండటానికి ట్రై చేస్తాము. ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ కూడా ఎట్లా అంటే మైక్రో అంటే స్మాల్ అన్నాం, మ్యాక్రో డీల్స్ విత్ వాస్ట్ అంటే ఆల్ ఓవర్ ఇండియా అట్లాగా, నాట్ ఫర్ స్మాల్ ఫార్మ్ ఏ స్మాల్ ఏరియా. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడితో మనం ఈ సెషన్ని క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి, చూస్తున్నారు కానీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.
మీ సబ్స్క్రైబ్స్, మీ లైక్స్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటాయి. ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ subscribe to my channel. Thank you for watching.